చేసారు, భుజంగరావు ప్రణీత్ రావు గారు చేసారు, తిరుపతి ఆగానే చాలా ఇంకోటి ఆగని చెప్తున్నా. భారతీయ ఇంత మాట్లాడతావు మరి విజయమాల్య గారు విదేశాలు నేను తీసుకొచ్చిరా మీరు? మేము అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు గారిని తెలంగాణ రప్పించారు మా ముఖ్యమంత్రి, మీరు రప్పించారా? మరి మీకుందా? అదే కాకుండా మెయిల్ చౌక్ ఎడిపోయిండు, లలిత్ మోడీ ఎడిపోయిండు. దేశాన్ని ఆర్థికంగా అదే బ్యాంకులు మోసం చేసి విదేశాల్లో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని మీరు తీసుకురాగలిగిరా? మీరేంది మాట్లాడారు? భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ దేశంలో రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో బాగా ఈడీ సిబిఐని వాడుకుంటా ఉంది. కాబట్టి ఈడీ సిబిఐ మీద మాకు నమ్మకం లేదు. ఈడీ సిబిఐ కేసులో అంతా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా, హేమంత్ బిశ్వాల్ శర్మ, శుభేంద్ర అధికారి, సీఎం రవి గారు, సుజనా చౌదరి గారు, అలాగే బాగా ప్లీజ్ మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడతారు. ఇదొకరే కాదు, దేశంలో ర్యాండమ్ గా నేను చాలా చెప్పగలుగుతాం. అదే కాకుండా కేసు లైన్లలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రక్షించే ప్రయత్నం, తర్వాత కోర్టులలో వాళ్ళకి బెయిల్ వచ్చే ప్రయత్నం, తర్వాత భారతీయ జనతా జాయిన్ చేసుకునే ప్రయత్నం దేశంలో. అదే కాకుండా మొన్న మొయినాబాద్ సంబంధించి ఫామ్ హౌస్ కేసు 2023లో జరిగింది. ఇప్పుడు అలా ఉన్నట్టు బాలరాజు గారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకా మిగతా ఉన్నట్టు 5 మంది కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతారు. చూడండి ఆ కేసులన్నీ అడ్డం కేసుల నుంచి బూచిగా చూపించి భయపెట్టించే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకునే ప్రయత్నం, అదే కాకుండా మీ చేతిలో ఉంది కదా కేసు. ప్లీజ్ దయచేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు మా ప్రభుత్వం ప్రమేయం ఏముంది, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏముంది చెప్పండి? మా మీద కేసులైనా అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసే మేడం. మీరు దయచేసి మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి మా మీద కేసులు పెట్టిర్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. అదే చెప్తున్నాను. అది చెప్తాను కేంద్ర దయచేసి మేము 5 లక్షల కోసం పనిచేసే ప్రయత్నంలో భాగంగా ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్థాయిలో 17 గంటల పాటు నిర్వహించిన చరిత్ర మాది కాంగ్రెస్ పార్టీది. మీలాగా అసెంబ్లీగా ప్రతిపక్షాలకు పార్లమెంట్ లో అవకాశం ఇస్తారు భారతీయ జనతా పార్టీ. అదే మణిపూరాల గురించి మాట్లాడుతుంటే పారిపోతా ఉన్నాడు ప్రధానమంత్రి. ఏమన్నా మంచి బాధలు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మాట్లాడతారు తప్ప ఈ దేశంలో ఉండే జర్నలిస్టుల ముందు కూర్చొని నరేంద్ర మోడీ గారు మాట్లాడినా డెవలప్మెంట్ మీద ఏమన్నా భారతీయ జనతా పార్టీ సమానం చెప్తా ఉందా? భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈ దేశంలో 3వ అధికారులు రావడం కోసం ఏకంగా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఈ దేశంలో ఓట్ల చోరీకి పాల్పడరు అనేది చాలా స్పష్టం. రాహుల్ గాంధీ సమాచారం చాలా స్పందన గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓట్ల దొంగతనం ద్వారానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని ఒప్పుకుంటున్నారు. ఒకవేళ అదే విధంగా ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రమ్మని చెప్పండి. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఓట్ల చోరీ జరిగిందని అంటే తెలంగాణలో మా ప్రభుత్వం దొంగ ఓట్ల ద్వారానే అధికారం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకుంటే మీరు రాజీనామా చేయండి. ఎందుకు అధికారంలో కూర్చున్నారు? ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఈ విధంగా? తెలంగాణలో వస్తే అక్కడనేమో ప్రజాస్వామ్యం అంట, మేము అధికారంలోకి వస్తే మేము ప్రజాస్వామ్యం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి 8 ఎంపీలు గెలిచింది మీరు. అరే 37% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 17% కుదింపబడింది. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఎంపీలు ఉంటే 7 స్థానాలు డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ గుండు గుత్తగా బీఆర్ఎస్ పార్టీ సిబిఐ ఈడీ కేసులకు అదేవిధంగా సరెండర్ అయిన మాట వాస్తవం. సీఎం రమేష్ గారి ప్రశ్నలు సమాధానం చెప్పండి. అదే రాజాసింగ్ గారి ప్రశ్నలు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా? కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా? మీరు మీరు ఓట్ల చోరీ పాల్పడేది మీరే. కౌశిక్ గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. శరత్ గారు చెప్పండి. శరత్ గారు దయచేసి అసలు అమ్మా ఇప్పుడు రిజర్వేషన్ అమ్మా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇవాళ ఈ రాష్ట్రాన్ని పట్టి రాష్ట్రంలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని మొత్తానికి అటకెక్కించినారమ్మా. ఈ మళ్ళా ఈ ఎడతెగని వ్యవహారం మొదలెట్టేసేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. అసలు బీసీ సమాజం అంతా మాకు 42% ఇవ్వడం లోపల కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అనవసరమైన వాగ్దానాలు చేసింది, మమ్మల్ని బొందముంచింది అని వాళ్ళు ఇదైనారు. తర్వాత రేపు పంచాయతీ ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో కూడా బీసీల ఆగ్రహం చూరగొనాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సబ్జెక్టును పక్కకు తీసేసి ఈ ఎడతెరిపి లేని ధారావాహికను మళ్ళా కొనసాగిస్తున్నారమ్మా. అంతకంటే వేరే ఏం లేదు. దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. బాలరాజ్ గారు ఏదో చెప్తున్నారు మీరు. ఇవాళ భారత రాష్ట్ర సమితిగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. బండి సంజయ్ గారు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు సిట్టు ఎటువంటిది బయట చెప్పకుండా
అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, జడ్జీలు కానీ, న్యాయవాదులు కానీ, సినిమా సంబంధించిన పరిశ్రమ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఏమీ చెప్పక ముందే భారతీయ జనతా పార్టీ ముందే కోయిల కూర్చినట్టు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన గొంతుని బండి సంజయ్ గొంతుగా మార్చుకొని రేవంత్ రెడ్డి తానా అంటే బండి సంజయ్ తందానా అంటూ ఏదైతే ఇలా మాట్లాడుతూ ఉన్న మాటల్ని ఇలా మేము ఖండిస్తా ఉన్నాం. మేడం నేను అంటా ఉన్నా మేడం, ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% రిజర్వేషన్ వాస్తవం ఇంతమంది శరత్ గారు విశ్లేషకులు చెప్పినట్టు ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఢిల్లీకి వెళ్లి డ్రామాలు ఆడిరు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ ఉన్నది. అదే క్రమంలో ఎప్పుడైతే ఢిల్లీలో వీళ్ళు చేయలేకపోయినరో, ఢిల్లీలో వీళ్ళు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా సాధించలేకపోయినరో, ఆ ధర్నాకు కనీసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా రాలేకపోయినరో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళొక సెన్సేషనల్ డ్రామాకు